నోట్లో ఎట్లా జరుగుతుంది విషయాన్ని వస్తే, నోట్లో ఒకటి లాలాజలం, రెండు దంతాలు, రెండు సహకరిస్తాయి. దంతాలు ఏం చేస్తాయి? పెద్దవాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. అది దంతాలు చేస్తాయి. ఇక జీర్ణక్రియ నోట్లో జరగాలంటే లాలాజలం కూడా కావాలి. నమలకం అనేది మీరు ఎంత చేస్తారో లాలాజలం అంత ఉత్పత్తి బాగా జరుగుతుంది. నమిలే మోతాదుని బట్టి లాలాజల ఉత్పత్తి అనేది ఆధారం. మీరు ఒక్క నమలటం అనేది బాగా చేస్తే, వన్ యాక్షన్ నమలటం చేస్తే 2 బెనిఫిట్స్. ఒకటి, వెతుకుల ముక్కలు చిన్నగా అవుతాయి. రెండు, నమిలే కొద్దీ లాలాజలం ఎక్కువ వచ్చేస్తుంది. లాలాజలం ఎక్కువ వస్తే 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, క్రిములన్నీ చచ్చిపోతాయి లాలాజలం కలిస్తే. ఆహారంలో ఉండే క్రిములన్నీ చనిపోతాయి. రెండోది, లాలాజలం కలిస్తే ఆహారాలు జీర్ణం అవుతాయి బాగా. డైజెషన్కి లాలాజలం కావాలి. లాలాజలం కలిసే కొద్ది మీకు ఎక్కువ రావు, గొంతు పట్టదు, ఆహారం నాడంలో ఈజీగా జరిగి వెళ్ళిపోతుంది ఆహారం. అందుకని నమలటం అనేది చాలా ముఖ్యం. ఎన్నిసార్లు నమలాలనేది ఈరోజు డాక్టర్లు ఎవరు చెప్పరు, పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పరు. కానీ ఆచారాల్లో పూర్వ రోజు నుంచి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. అంటే అంత సిస్టమేటిక్గా ఉంది మన సంస్కృతి అనడానికి ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కటి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించి మన సిస్టమ్లో చెప్పేసి, ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలి అన్నారు. ఎన్నిసార్లు నమలాలనే విషయానికి వస్తే, ఘనాన్ని త్రాగాలంటే అంటే ఘన పదార్థాలంటే సాలిడ్స్ పెట్టుకున్నప్పుడు మీరు ద్రవమయ్యే వరకు నమలాలి అని కట్టించారు. అంటే మీరు చెరుకు రసం ఒక 1 మినిట్ 1/2 మినిట్ తాగేస్తున్నారు. అదే చెరుకు మిషన్ లేనప్పుడు ఒక గడంతా ప్రెస్ చేస్తే తప్ప ఒక గడ చూసుకురాదు. ఎందుకంటే ఒక చెరుకు గడంతా ఇచ్చి, మిషన్ లేదు, కరెంట్ లేదు కాబట్టి గ్లాసు రసం లోపలికి వెళ్ళాలంటే గడిచి తినమన్నాం. చెరుకు గడిచి మిమ్మల్ని తినమంటే 2 గంటల సేపు కష్టపడితే తప్ప చెరుకు గడ కూడతావు. ఆ 2 గంటలకి గ్లాసు చెరుకు రసం లోపలికి వెళుతుంది. కానీ 2 గంటలు నమిలేసే గ్లాసు చెరుకు రసానికి గ్లాసు లాలాజలం కలుస్తుంది. అందుకని ఘన పదార్థం చెరుకు నమిలే కొద్ది రసంలాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అందుకని ఘనాలని సాలిడ్స్, ఇప్పుడు మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం, టక్కన మింగేస్తాము, కొంచెం అంటే రసం అయ్యేటట్టు కావాలన్నమాట, పలచగా అవ్వాలి. ఘనాన్ని త్రాగాలి. భోజనం పెట్టుకుంటాం, పలచగా అయ్యే వరకు నమలాలి. కానీ ఘనాన్ని త్రాగేంత పలచగా అయ్యే వరకు నమలటం ఆరోగ్యము. మరి ద్రవ పదార్థాలు పెట్టుకున్నప్పుడు ఘనం అనుకుని సంపరించాలి. ఇప్పుడు చెరుకు రసం తాగుతున్నారు, ద్రవము మీరు గ్లాసు రసం 1/2 మినిట్లో తాగేస్తున్నారు, స్పూన్ లాలాజలం మీకు కలుస్తుంది. అదే నేను అన్నట్టు చెరుకు నమిలి తింటే గ్లాసుడు చెరుకు రసానికి గ్లాసుడు లాలాజలం కలుస్తుంది. అందుకని ఘన పదార్థాలు పెట్టుకున్నప్పుడల్లా ద్రవయ్య వరకు నమలాలి. ద్రవ పదార్థాలు పెట్టుకున్నప్పుడు అది ఘనం అనుకుని సపరించాలి అన్నారు. సాలిడ్ అయితే ఎట్లా నమ్ముతామో, రసాలు నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని సప్పరించాలి, పుక్కిలించాలి. దాన్ని మరి చూడటానికి చండాలని ఉంటుంది, చూడండి అలాగే రోడ్డు వస్తున్నాం, అందుకని సప్పరిస్తుందా కాఫీ తాగడానికి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లిపాలు తాగే బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గర పప్పులు పాలు అతను పొట్టలో పోయడానికి పావులంటే కష్టపడతాడు. 45 మినిట్స్ కష్టపడితే ఒక కప్పుడు పాలు అవుతాయి. అప్పుడు పాలకి అన్నిసార్లు కొన్ని 100 సార్లు నోటిని కదపడం ద్వారా అతనికి లాలాజలం బాగా వచ్చి కప్పుడు పాలకు అప్పుడు లాలాజలం కలిసి బ్లడ్లో పెడుతున్నాడు. అది బెనిఫిట్ అక్కడ. కప్పుడు పాలకి కప్పుడు లాలాజలం కలిసి తల్లిపాలు తాగే. మరి అట్లా సప్పరిస్తూ తాగితే అంతే. మరి అదే పిల్లవాడికి 2 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ పాలు అయిపోతాయి, బయట గ్లాసు పాలు ఇచ్చి పిల్లలకి పేరెంట్స్ ఏం బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పుతారన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ద్రవాల్ని నమలాలన్నారు కదా, మనం చేయకూడదు. గ్లాసులో పోసి పాలు ఇచ్చి బిడ్డకమ్మ 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు వచ్చిన బిడ్డకి అట్లా గ్లాస్ ఇచ్చి, బాబు నువ్వు గ్లాస్ ఎత్తావంటే దెంపకుండా నువ్వు గట్టకట్టు తాగేది, నువ్వు తాగేదాకా నేను ఎక్కడే నుంచి మీరు అందరూ చదివారమ్మా, డైలాగ్స్ అవ్వలేదా? గ్లాస్ ఎత్తి
తేమంటే దెబ్బకుండా తాగాలి. అది అట్లా తాగాడు అనుకోండి, తప్పట్లు కొట్టి వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ జాబ్, డైలాగ్. అంటే గ్లాసుడు పాలకి ఒక స్పూనుడు లాలాజలం కలవాలంట తాగేసి, అది అమ్మ దగ్గర తాగితే గ్లాసు కలుస్తుంది. 1:1 కలవాలి. అట్లా కలిస్తే క్రిములు చచ్చిపోతే డైజెషన్ బాగా గ్యాసెస్ రావండి. నమిలితే గ్యాస్ త్రేన్పులు తగ్గుతాయి బాగా. నవలకుండా మిగేసినందుకు ఎక్కువ త్రేన్పులు వచ్చి ఇబ్బంది పడే దానివల్లే. మరి మొత్తం 32 సార్లు నవలాలి అన్నారు. ఇంకొక సామెత, ఒక సామెత ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలి అన్నారు. రెండోది ముద్దను 32 సార్లు చెప్తారు. మరి ముద్ద 32 సార్లు అంటే రాస కోసం పెట్టారేమో, ఎవరు నవలడానికి కుదిరితే 32 సార్లు. నిజంగా అలా నవలతం కనుక చేస్తే బ్రేక్ఫాస్ట్ మొదలెడితే ముద్ద 32 సార్లు నవ్వుతుంటే లంచ్ టైం అవుతుంది. ఇది తాగడం అది మొదలెడితే లంచ్ మొదలెడితే స్నాక్స్ మొదలెడితే డిన్నర్ తింటూ నవ్వుతారు నిద్రపోతాం పిల్లల్లాగా. అందుకని ఇది ఎక్కడ అసాధ్యం కాదు అనిపిస్తుంది. కానీ సైంటిఫిక్గా సామెత పెట్టినా కూడా నవలలేడు అనుకున్నా నేను. నవలుండడు కానీ ఊరికే పెట్టాను అనుకున్నా. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. బాదం పప్పులు 100 తీసుకున్నాను. 100 మందికి ఇచ్చి బాదం పప్పులు 30 10 సార్లు నవలించారు. 200 మందికి 20 సార్లు, 300 మందికి 30 సార్లు, 400 మందికి 40 సార్లు. ఇట్లా 4 గ్రూపులుగా బాదం పప్పులు ఇచ్చి నవలించారు 4 రకాలుగా. ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయంటే 30 నుంచి 40 సార్లు బాదం పప్పులు ఎవరు నవ్వలేరు వాళ్ళకి బెనిఫిట్స్ బాగా వచ్చాయని తెలియదు. నేను ముద్ద 32 సార్లు నవలాలి అనేది మన ఋషులు పెట్టిన మాట అక్షర సత్యమని మధ్య అమెరికా సైంటిస్టులు 15 ఏళ్ల క్రితం ప్రూవ్ చేశారు. మన వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలని చెప్పారు మొత్తం 32 సార్లు నవలాలి. అదే కరెక్షన్ రుజువైంది. మనం 10 సార్లు కూడా నవలతాం, కానీ 32 సార్లు నవ్వితే బెనిఫిట్స్ ఎక్కువ అని అంటారు. అందుకని మన ఋషులు ఏం చెప్పారో దాని కనుక అంత సైన్స్ ఉంటుంది. అందుకని అట్లా ఎక్కువ సార్లు నవ్వి తింటాం, స్లోగా తింటాం చాలా మంచిది. అరగంట 30 గంట భోజనం తింటాం అనేది మీకు మంచిది. ఎందుకు ఎప్పుడు వస్తాయి భోజనం చేసేటప్పుడు ఎప్పుడు వస్తాయి? అమ్మ దగ్గరికి వచ్చింది 7 గుంటలు నీళ్ళు తాగో ఎప్పుడు దొరుకుతాయి. వాడికి ఎప్పుడు వచ్చినప్పుడు ఒకసారి నెత్తిని కొడతాం. నెత్తిని కొట్టడానికి ఎప్పుడు తగ్గడానికి సంబంధమే లేదు. ఈ పిల్లలు పెద్ద డాక్టర్లు సూపర్ స్పెషల్ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా అవుతారు. వాళ్ళు కూడా ఆ పిల్లలు నెత్తిని కొడతాం. ఇక్కడ అమ్మ కొట్టడం అలవాటు అయిపోయి వ్యసనంగా మరి ఆడు కొడతాం. ఇది ఎక్కువ వస్తే నెత్తిని కొడతాను, పొల మారితే నెత్తిని కొడతాను. అంతేనమ్మా, పొల మారితే నెత్తిని అందరూ కొడతారు. దీనికి సంబంధమే లేదు. ఎంత ఎక్కువ వచ్చినాయి అంటే అర్థం ఏంటి? నేను నమలకుండా మిగులుతున్నారు. నోట్లో పెద్ద ముద్దలు పెట్టుకుని సాలిడ్స్గా గట్టిగా ఉంటే మీకు చేస్తున్నారు కొట్టం మిగులుకొని అర్థం. నేను ఎక్కువ వచ్చినప్పుడు మీరు తప్పు చేశారని హెచ్చరిక. ఎక్కువ వచ్చినాయంటే మీరు తింటాం ఆపండి, చిన్న ముద్దలు పెట్టుకోండి, స్లోగా నమ్మిన తినండి. నేను ఎక్కువ హెచ్చరిస్తున్నాయి మిమ్మల్ని. అందుకే నీళ్ళు తాగమని చెప్పట్లా ఇక్కడ అర్థం. ఒక 1/2 మినిట్ ఆపండి తింటాం, ఎక్కువ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ నమ్మిన తినండి, స్లోగా తినండి, ప్రాబ్లం సాల్వ్. ఇంకా పిల్లలకి ఎక్కువ వచ్చినాయంటే వాళ్ళు తప్పు చేస్తున్నాడు బాగా చిన్న స్లోగా తిను, చిన్న ముద్దలు పెట్టుకో, బాగా నమ్మిన తిను అని చెప్పాలి. అందుకే నేను గ్లాస్ పెట్టి తాగించకండి. మీరు తప్పు చేస్తే పిల్లలకు కూడా చేయండి. ఎందుకు మొలమారుతుంది అనేది నమిలే కొద్దీ లాలాజాల గ్రంథులు ఇట్లా ఉంటాయి. కుడివైపు కూడా ఎడవైపు ఆ గ్రంథులు లాలాజాలు ప్రవేశిస్తుంది. పొలమారతం అనేది ఎందుకు జరుగుతుంది? మనం మింగిన ముద్దలు ఈ జంక్షన్లోకి వచ్చి అన్నవాయువులోకి వెళ్ళాం, ఊపిరితిత్తులోకి వెళ్ళకుండా ఈ మూత అడ్డుపడతాం. ఇది గాలి కొట్టము, ఇది ఆహారం ఆడం. మామూలుగా మనకి చూడండి, ఎప్పుడన్నా భోజనం చేసేటప్పుడు పొలమారింది అనుకోండి ఏమంటారు చెప్పండి? ఎవరన్నా పొలమారితే ఏమంటారు? అందరం సిలబస్ చదువుతున్నామంటే మాట పొరపాటుగా ఉంటారు, కొంచెం కూడా చెప్పట్లా. మామూలుగా మన మింగిన ముద్దలు ఇక్కడికి వస్తాయి కదా, ఆ ముద్దలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకెళ్ళాల్సింది మూత పడుతుంది, ఇంకెళ్ళదు. చూడండి మరి, అందుకని పొరపాటు. మనం భోజనం చేసేటప్పుడు ఎవరినో తలుచుకుంటూ తిన్నాం అనుకోండి, ఆ మూత ఇది పట్ట మర్చిపోతుంది, మూత ఇవ్వడం అంతే. ఇది మూత పట్ట మర్చిపోతే పొరపాటు. ఎవరినో తలుచుకుంటే
తింటే మనకు పొలమార్గాలి. మనం ఎవరినో తలుచుకొని ఇక్కడ తింటున్నాం, అందుకని మూతపడడం మర్చిపోతాం. అది పొలమార్గం. ఆహార నాళం ఎట్లా ఉంటుంది? గొంతులో పట్టడం, సన్నటి పైకి గమనించాలి. సన్నటి ముద్ద, చిన్న ముద్దలో పదలుచగా ఉండి గొట్టంలో ఫ్రీగా జరిగిపోతాయి అన్నమాట. అందుకని బంగాళదుంప పెద్ద మొక్కలు పెట్టుకున్నాం, చిలగడ దుంపలో కారపొడి పొడి పొడిగా ఉండేది గొట్టంలో ఇరిగిపోతాయి, ఎందుకంటే అరగవు. పైనుంచి కిందకి పదార్థాలు పైనుంచి కిందకి ఎట్లా వస్తాయి అంటే పైనుంచి కిందకి ఎట్లా మూత ఓపెన్ అయ్యి టపక్కన పడుతుంది. అట్లా పడతా ఉంటాయి అన్నమాట పైనుంచి కింద. మళ్ళా అంటే అందరూ సిగ్గుపడుతున్నాడు చూస్తాను. ఓ అది మీరు కింద నుంచి పడింది అనుకుంటున్నారా? కింద నుంచి పడటం కాదండి, అన్నవాయిలో పొట్టలో పడుతున్నాయి. మీకు కింద కూడా అట్టగా పడతాయి. ఇంకా అందరికి అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడే ఇప్పుడు ఆహార నాళంలో నుంచి ముద్దలు పొట్టలో పడుతున్నాయండి ఇక్కడ. అది ఇక్కడ చూడండి, ఆహార నాళం. ఆ నాళం నుంచి మన మిగిలిన ముద్దలు పొట్టలో మూత ఓపెన్ అయి పొట్టలో పడుతున్నాయి అరగటానికి. ఇంకా అరగల కింద కప్పుడు ఎట్లా వెళ్తుంది? కింద కూడా ఇట్లాగే ఉంటుంది మూత. అందుకని మీకు అట్లా డౌట్ రావడం సాధ్యం ఏంటి? ఏంటి అందరు మోకాలు చేస్తే అదే రకంగా అనిపించింది నాకు సడన్గా. ఆహారం పొట్ల అరగటానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఇన్ని తయారవుతుంటాయి పొట్టలో. అవన్నీ కలిసి ఆహార పదార్థాలు బాగా జీర్ణం అవుతాయి. నోట్లో నుంచి వచ్చిన ముద్దలు మెతుకుల ముక్కలు లాంటి పొట్టలో పిండిగా జీర్ణం అవ్వాలి. నోట్లోంచి తప్పుకొని కిరువులు వస్తే పొట్టలో మాడి మెస్ అయిపోవాలి, బ్లడ్లోకి వెళ్ళాలి. అందుకని పొట్టలో ఆ యాసిడ్, పొట్టలో ఉండే యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అంత ఘాటుగా ఉంటుందంటే ప్లేట్ మీద మలం ఎండిపోయినప్పుడు ఓడకపోతే యాసిడ్ పోసి కడుగుతాం కదా, ఆ యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. ఆ బాటిల్ యాసిడ్ పొట్టలో తయారవుతుంది. ఆ ఘాటైన యాసిడ్ ఒంటి మీద పడితే మన ఒళ్ళు కూడా కలిసిపోతుంది. ఆ పొట్టలో వచ్చిన యాసిడ్ అంత ఘాటు ఉంటుంది. ఆ ఘాటు ఎందుకంటే మెతుకుల మొక్కలు పిండి అయిపోతాయి. ఆ ఘాటుకి మింగేసినా చూడండి, మెతుకుల ముక్కలు పిండి ఎందుకు అవుతున్నాయంటే యాసిడ్ ఘాటు. రెండోది, నోట్లో నుంచి తప్పుకునే క్రిములు అవి బ్లడ్లోకి వెళ్ళిపోకుండా పొట్ట ప్రేగులు ఆ క్రిములన్నీ శుభ్రంగా నోట్లో తప్పుకుని వచ్చినాయి. పొట్టలో యాసిడ్ ఘాటుకి మాడి మసైపోతుంది. అందుకని లాభాలు అట్లా ఉంటాయి యాసిడ్. ఆ యాసిడ్ చూడండి, పొట్ట ప్రేగులో ఊరినంత క్రిములు వెళ్ళి అనుకోండి, ఇట్లాంటివి యాసిడ్ తగిలితే చాలా క్రిములన్నీ చచ్చిపోతాయి. అందుకని అంత ఘాటైన యాసిడ్ ఉంటేనే క్రిములు చచ్చిపోతాయి. ఘాటైన యాసిడ్ ఉంటేనే మెతుకుల ముక్కలు ఇక క్రిములు ఇట్లాంటివి వచ్చుకుంటాయి. యాసిడ్ అనేవి తగిలితే చాలు ఇట్లా మాడిపోతాయి అన్నమాట. ఆహార పదార్థాలు కూడా యాసిడ్ తగిలితే మెత్తగా జీర్ణం. ఆ యాసిడ్ రోజుకి 2.5 లీటర్లు తయారవ్వాలి మన పొట్టలో. పొట్టంచున ఉంటా పొరలు ఉంటాయి, ఆ పొరల గుండా నుంచి యాసిడ్ తయారవుతుంది రోజు. ఆ యాసిడ్ అనేది క్రిములు చంపడానికి అరిగించడానికి అన్నాం కదా. చూడండి, పొట్టంచున ఉంటా పొరలు ఉంటాయి, ఆ పొరలకి యాసిడ్ దానికి గిరుగుడు కాదు జిగురు అన్నీ తయారవుతుంది. రకరకాల రసాలన్నీ ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ ఘాటు తినేటప్పుడు నీళ్ళు తాగే వరకు యాసిడ్ ఘాటు తగ్గిపోతుంది. అది తినేటప్పుడు 199 మంది నీళ్ళు తాగుతాను అంటారు. తినేటప్పుడు భోజనంతో పాటు నీళ్లు తాగితే ఆ నీళ్లు వెళ్ళి యాసిడ్ కలిసిపోతాయి. యాసిడ్కి నీళ్లు కలిపితే యాసిడ్ ఘాటు ఏమవుతుంది? పలుచునైన యాసిడ్ అరిగించే శక్తిని కోల్పోతుంది. పలుచునైన యాసిడ్ క్రిములు చంపే శక్తిని కూడా కోల్పోతుంది. అది నష్టం. పొట్టలో యాసిడ్ ఘాటు 1 pH అంటారు దాన్ని. ఘాట్ అంటే ఒక నెంబర్ అంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం. కూల్ డ్రింకులు కూడా బాగా యాసిడ్ కలిపి తయారు చేస్తారు.
కూల్ డ్రింకుల్లో ఘాటు 2.5 ఉంటుంది. 2.5 కానీ ప్లేట్ మీద మోషన్ ఎండిపోతే వేసే యాసిడ్ కూడా 1. అంత ఘాటు మన పక్కన సేమ్ యాసిడ్ ఉంటుంది. తినేటప్పుడు గ్లాసు నీళ్లు తాగారనుకోండి 1 అలా 2 అయిపోతుంది నెంబర్. యాసిడ్ ఘాటు తగ్గిపోతుంది, పల్చగా అయిపోతుంది. 2వ నెంబర్ పెరిగిందంటే 1 నుంచి 2 అయిందంటే తాగిన నీళ్ళని బట్టి జీర్ణక్రియ స్లో అయిపోతుంది. మధ్యలో లేకపోతే ఇంకో గ్లాస్ రసం, ఇంకో గ్లాస్ కూల్ డ్రింక్, భోజనం కూడా తాగారనుకోండి ఈ 2 2.5 అయిపోతుంది. నెంబర్ పెరిగే కొద్దీ పల్చగా అయిపోతుంది. యాసిడ్ ఘాటు ఒకటైతే బాగా స్ట్రాంగ్ అంటున్నాం, 2.5 అంటే కూల్ డ్రింక్ యాసిడ్, పల్చనైన యాసిడ్, మాదిరి యాసిడ్. ఇంకా నీళ్లు తాగటం వల్ల 1 నెంబర్ వల్ల 2.5 అయిపోతుంది, డైజెషన్ అయిపోతుంది. ఇంకా తినేటప్పుడు నీళ్లు తాగే వాళ్ళందరికీ ఆహారాలు అనే యాసిడ్ పల్చనైన యాసిడ్ డైజెషన్ చేయలేదు, క్రిములు చంపలేదు. కాబట్టి మన పొట్ట ఏం చేస్తుంది, తినేటప్పుడు నీళ్ళు తాగిన వాళ్ళందరికీ ఈ పలుచనైన యాసిడ్ మళ్ళీ చిక్కగా చేయడం కోసం 1 గ్లాసుడు రసాన్ని అంటే 1/2 లీటర్ యాసిడ్ని అదనంగా తయారు చేసి ఈ పలుచనైన దానికి ఆ చిక్కటి యాసిడ్ అదనంగా తయారు చేసి దాన్ని తీసుకొచ్చి కలిపి ఈ పలుచని దాన్ని మళ్ళీ ఘాటుగా మారుస్తుంది. ఎందుకంటే తినేటప్పుడు మంచినీళ్ళు తాగే వాళ్ళందరికీ యాసిడ్ అదనంగా ఎక్కువ తయారవ్వాల్సి వస్తుంది. మీరు పలచగా చేసేస్తూ ఉంటారు నీళ్ళు పోసేసి, అది అరిగించుకోవడానికి చిక్కగా చేయడం కోసం ఎక్కువ యాసిడ్ తయారు చేస్తూ ఉంటారు. మీరు ఎంతంత నీళ్లు పోస్తారో అంతంత యాసిడ్ ఎక్కువ తయారవ్వాలి. ఎంతంత యాసిడ్ ఎక్కువ తయారవ్వాలని అంతసేపు నిలవ ఉండాలి, పొలవాలి. నిలవ ఉంటే పులుస్తాయి, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి. యాసిడ్ ఎక్కువ తయారైపోతే మంటలు పొరలు పేరిపోతూ వస్తాయి, ఇరిటేషన్లు వస్తాయి. అందుకని నీళ్ళని తినేటప్పుడు అస్సలు తాగండి. మరి మాకు భోజనం చేసేటప్పుడు నేను దాహం వేస్తున్నాను కదా అని నేను భోజనం చేసేటప్పుడు దాహం ఎందుకు వేస్తున్నానంటే నేను అంటే దాహం తీర్చకుండా తింటున్నాను. భోజనం చేసేటప్పుడు అది దాహం వేయకూడదండి. దాహం వేసిందంటే మీరు తప్పు అని అర్థం. ఎవరికైనా భోజనం చేసేటప్పుడు దాహం వేస్తున్నారంటే అది తప్పు లక్షణం. భోజనానికి ముందే మీరు నీళ్ళు తాగేసేస్తే బాడీకి సరిపడా భోజనం చేసేటప్పుడు దాహం అసలు వేయదు. ఆకలి వేరు, దాహం వేరు. ముందు దాహం తీర్చాలి, తర్వాత ఆకలి తీర్చాలి. అందుకని ముందే నీళ్ళు తాగేస్తే భోజనం చేసేటప్పుడు వరకు దాహం వేయదు. కేవలం భోజనం చేసేటప్పుడు మీరు దాహం వేయకుండా ఉండాలన్నా కానీ దాహం భోజనంతో పాటు తాగారనుకోండి నీళ్ళు ఇప్పుడు చెప్పిన నష్టాలను వచ్చేస్తాయి. అందుకని తినటానికి ముందే మీరు నీళ్ళు తాగేస్తే అది తినేటప్పుడు దాహం వేయదు. ఆ వేయకుండా టెక్నిక్ నేను చెప్తాను. మీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం వేయకూడదు. అది తినేటప్పుడు 1 గ్లాసు మీకు ఎక్కువ రాకూడదు, తొలి పట్టకూడదు, స్లోగా తినండి. దాహం వేయకూడదు. ముందే నీళ్ళు తాగేసేయండి. బాడీలో వాటర్ ఫుల్గా ఉందనుకోండి, దాహం సెంటర్ పడుకుంటుంది, అది లేవదు. అందుకని మీరు దాహం వేయండి. దాహం సెంటర్ పడుకోబెట్టాలి. మనకి నీళ్ళు బాగా బాడీ సరిపడా నింపితే దాహం. నేను ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు వచ్చింది మీరు తాగుతున్నారు, ఆసనం 5 నిమిషాలు. యోగా క్లాస్ నుంచి వచ్చాక 7:30 రెండోసారి తాగుతున్నారు. అట్లా 2 సార్లు తాగారు కాబట్టి మీ బాడీలో వాటర్ 2.5 లీటర్లు వెళ్ళింది. 1 లీటర్ బయటకు వెళ్ళిపోయిన చోట మొత్తంలో ఇంకో 2 లీటర్లు నీళ్ళు లోపల ఉన్నాయి. వాటర్ బాడీలో 1.5 లీటర్ అదనంగా ఉంది కాబట్టి మీరు దాహం అనే లక్షణం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వేయలేదు. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్ళు తాగండి, స్లోగా తినండి, నమ్మకండి. బ్రేక్ఫాస్ట్ అయినా 2 గంటల తర్వాత 2 గంటల దాకా మీరు తినని తాగండి. బ్రేక్ఫాస్ట్ అయినా 2 గంటల దాకా తాగండి. 2 గంటల వరకు గ్యాప్ ఇవ్వమని నేను ఎందుకు చెప్పాను, పుస్తకాల్లో లేదా డాక్టర్లు చెప్పాను కదా. 2 గంటలు ఎందుకన్నానంటే 2 గంటల్లో మీ యాసిడ్ వచ్చేసి మీ ఆహారాన్ని అరిగించేసేసి మీ పొట్టలో మెతుకుల మొక్కలను పిండి చేయడం, క్రిములు చంపేటి పని అంతా చేసేస్తుంది. యాసిడ్ వచ్చేసి యాసిడ్ వచ్చి ఆ పని చేసేస్తుంది. ఆ 2 గంటల్లో జీర్ణక్రియ పూర్తయిపోతుంది. 2 గంటల ఆహారం పొట్టలో నుంచి కింద బ్రేకుల్లో పెట్టుకోవాలి. అప్పుడు మీరు నీళ్ళు తాగితే జీర్ణక్రియకి నష్టం ఉంది. అందుకు 2 గంటల దాకా మీరు తాగండి. 8:30 బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 10:30 దాకా తాగండి. 10:30 1 గ్లాస్ తీసుకుని 1 గ్లాస్ తాగండి, 11 1 గ్లాస్ తాగండి, 12 1 గ్లాస్ తాగండి. అట్లా 3 గ్లాసులు నీళ్ళు లంచ్లోకి తాగారనుకోండి, లంచ్ తినేటప్పుడు మీరు దాహం అయ్యేది. ముందే నీళ్ళు తాగాం కదా, అలా తిన్న 2 గంటల తర్వాత నీళ్ళు తాగితే పొట్టలో ఇక్కడ కూడు రావచ్చు. ఆ యాసిడ్
యాసిడ్ వచ్చి పొట్ట మాంసం పాడు చేసి జిగురు బాగా వస్తుంది. ఈ పొరలన్నీ కింద 2 గంటల తర్వాత నీళ్ళు తాగితే పొట్ట వెళ్ళి యాసిడ్లన్నింటినీ కడిగేస్తున్నాను. అది యాసిడ్లన్నింటినీ తాగే నీళ్ళు పొట్టలో యాసిడ్లన్నింటినీ కడిగేస్తున్నాం. అంచులంతా రుబ్బుకొని పిండి తీసేసుకుంటాం. రోడ్డు కడుక్కుంటాం కదా, సేమ్ కింద 2 గంటల తర్వాత మీరు నీళ్ళు తాగితే నీళ్ళు వెళ్ళి పొట్ట అంచులన్నింటినీ వాష్ చేసేసి మీకు మంటలు లేకుండా పురుగులు రాకుండా కాపాడాలి. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు మీరు నీళ్ళు తాగటం అవసరం ఉండదు. భోజనానికి ముందే నీళ్ళు తాగేస్తారు కదా, ఇక దాహం వేయదు. భోజనం చేసేటప్పుడు లంచ్ ముందే 2-3 గ్లాసులు తాగేసాను. 1 గంటకు 12 భోజనం, దాహం వేయదు. నన్ను తింటే స్లోగా తింటే ఎక్కువగా పొందుతుంది. భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ళ సొంత తీసుకుంది. మళ్ళీ అప్పుడు 1 గ్లాస్, అప్పుడు 1 గ్లాస్, అప్పుడు 1 గ్లాస్ తాగింది. ఆ నీళ్ళు మెల్లగా 1 గ్లాస్ తాగితే 10 నిమిషాలు బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే సాయంకాలం వరకు దాహం, రాత్రి వరకు దాహం ఉంటుంది. ఆ నీరు ఉపయోగపడుతుంది. నీళ్ళు ఇట్లా త్రాగితే చాలా మంచిది. అందుకని నీళ్ళు తాగితే అలసలు వేసినట్టు పేరుకుంటున్నాం. దాన్ని పొట్టలో ఆ కారాలకి మసాలాలకి పొట్టలో పుళ్ళు పడవండి. పుళ్ళు పట్టడానికి కారణం నీళ్ళు తక్కువ తాగడం. నేను పొట్టలో ఊరే యాసిడ్ని తట్టుకునే పొట్ట అంచులు ఇవన్నీ ఒంటి మీద వేస్తే కాలిపోయేంత ఘాటైన యాసిడ్ని తట్టుకునే పొట్టకి మనం ఆవకాయ ఒక లెక్క. ఏమి చేయదు. కూర పెట్టుకున్నంత ఆవకాయ పెట్టుకుని తినండి. ఒడ్డు కారం కలుపుతారు అలాగే ఆవకాయ. తినేటప్పుడు ఎప్పుడైతే నోట్లో మండుతుంది, వెళ్ళేటప్పుడు కింద మండుతుంది, పొట్టలో మాత్రం మండుతుంది. అసలు మసాలాలు తిన్నా పొట్టలో ముందుగా అలసలుగా రావు. నేను నీళ్ళు బాగా తాగచ్చు. నీళ్ళు తాగడం తెలియదు. రాజుగారి గ్లాస్కి వచ్చినందుకు ఎంత మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అది అంత ఆవకాయ తిన్నా మంట రాకుండా మళ్ళీ టెక్నిక్ చెప్పారు. ఇంటికి వెళ్ళాక నీళ్ళు తాగేసి ఆవకాయ తినేస్తాం. అలసలు మాత్రం రావాలి. నీళ్ళు బాగా తాగితే పొట్ట అంచులు పొరలు ఇట్లా డ్యామేజ్ అయిపోతాయి. అందుకని నేను చెప్పినట్టు నీళ్ళు తాగండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది పొట్టలో. ఇక్కడ ఎప్పుడు రాకుండా రక్షించుకోవచ్చు. ఇక ఆహారం పొట్టలో ఎలా అరుగుతుందని చూస్తున్నాం. నిమిషానికి 3 సార్లు మన పొట్ట ఇట్లా తారంగాల కదలికలు చేస్తాం. అంచులున్న రసాలు లోపలికి, లోపల ఉన్న ఆహారాలు అంచులకు వస్తాయి. అట్లా కదలికలు చేస్తాం. చూడండి ఎట్లా కలుపుకుంటున్నాను. వేవ్స్ లాగా నిమిషానికి 3 సార్లు వస్తాయి తరంగాలు. ఇట్లా ఉండటం వల్ల సమానంగా ఆహారాలు అరుగుతాయి. చూడండి అంచులు ఉన్న యాసిడ్ లోపలికి వెళ్ళిపోతాయి, లోపల ఉన్న ఆహారాలు అంచులు వస్తాయి. మీరు కూర ఉడికేటప్పుడు చూడండి గరిటె పెట్టి కదుపుతారు. ఎందుకంటే అడుగుతున్న లోపలికి లోపల అడిగి వచ్చి కూర సమానంగా ఉడుకుతుంది, కలుపుతుంది. పిండి రుబ్బేటప్పుడు కూడా ఒక చేతితో రుబ్బుతారు, ఒక చేతి ఎగేస్తారు. సమానంగా కలుగుతుంది. ఇక్కడ సమానంగా ఎరగాలంటే ఏం చేయాలి? నిమిషానికి 3 సార్లు కదుపుకోవాలి. 12 నిమిషానికి 3 సార్లు కలుపుకుంటే కూడా కలుపుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. మనం అడ్డుపడతాం. అలా ఏమంటే అది కలుపుకుంటామని మేము ఎందుకు అడ్డుపడుతున్నామని మీరు అంటారు. మరి మీరు అడ్డుపడుతున్నారు లేదో నేను ప్రూవ్ చేస్తాను. మీకు పొట్టని ఎంతవరకు నింపడం ఇష్టం చెప్పండి. అది పొట్ట నింపే విధానంలో తినేటప్పుడు పొట్టని ఎంతవరకు నింపుతాం? ఆ డైలాగులు ఉన్నాయి. పొట్ట నింపే విషయం గొంతు దాకా అంటాం. అంటే ఇది నిండిపోయి ఈ పొట్టం కూడా నిండిపోయి గొంతు దాకా. నెక్స్ట్ ఇంకా పేకల దాకా. గొంతు దాకన్నా పేక దాకన్నా డైలాగ్ ఉంటుంది. కానీ పేక దాకా ఎక్కువ వాడతాను. ఇంకో డైలాగ్ ఏళ్ళు పెడితే అంతే దాకండి. ఏళ్ళు పెడితే అంతే దాకా. ఇంకొంతమంది అంటారండి మందు బాబులు బార్ అండ్ రెస్టారెంట్లో వాడుతూ ఉంటారు. వాడు పొట్ట మొదలేదాకా తాగుతాడండి. కొంచెం కూడా సంతోషం అనమాట. తర్వాత నిండా నిండితే కదలక ఎట్లా వస్తాయి ఆలోచించుకుంటాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పొయ్యి మీద కూరలు వేసి వంట చేసుకుంటున్నాను. అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చింది. మీ వాళ్ళకి ఎవరికో ప్రమాదం జరిగింది, హాస్పిటల్ చేశారు, అర్జెంట్గా మీరు రావాలి, మీ నెంబర్కి అప్పటి
సడన్గా అరగంటలో వెళ్ళిపోవాలి. వాళ్ళకి కూడా క్యారేజ్ పట్టుకెళ్తే ఉంటుంది, అరగంట చేస్తున్నారు. ఇట్లా ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మామూలుగా 2 వాయిల్లో రుబ్బుకుందామని పప్పు నానబెట్టారు ఆవిడ. కానీ టైం లేదని 1 వాయిలో నేసేస్తే పని అయిపోతుందని ఇప్పుడు ఏం చేశారు, మిక్సీ జార్ తీసుకుని అందులో పప్పు వేసి కొంచెం చేతితో పెట్టుకెట్టి నొక్కి నిండా 2 వాయిలు వేసే పప్పును 1 వాయిలోనే బాగా మూతి దాకా ఆ పప్పు వేసేసి మిక్సీ జార్ మూత గట్టిగా నొక్కి పెట్టి అప్పుడు మిక్సీ ఆన్ చేశారు. అప్పుడు ఆ మిక్సీ అంటుంది అని ఆగిపోతా ఒక తిరగ ఆగిపోను, మూలగా ఆగిపోను. నిండా నలుగునలుగా నేను నలిగి పొట్టలో కూడా 2 సార్లు తరంగాలు. కొంతమంది ఎంత నిండా నింపుతారండి అని ఒక ఎగ్జాంపుల్. కార్కి ఎప్పుడన్నా ఆయిల్ కొట్టించేటప్పుడు అండి ఫుల్ టైం ట్యాంకులో నిండాక క్యాప్ పెట్టే దగ్గర పైప్ కూడా ఉంటుంది కదా, ఆ సందు కూడా నింపితే బాగుందని కార్లో దిగి కారు ఊపుతూ ఆ సందులో కూడా కొట్టిస్తారు. అలాగే కొంతమంది తినేటప్పుడు ఇంకెక్కడన్నా సందు ఉందేమోనని ఒక్కసారి లేచి కూర్చోండి, గొంతులో బెల్టో లేకపోతే ఏదైనా చేస్తుంది ఒక్కసారి అలా కూర్చోండి, ఆ మిగతాది కూడా నింపేది లాగేస్తారు. మరి అలా చేస్తే ఎట్లా అవుతుంది? అందుకనే చంటి పిల్లలు ఎందుకు కక్కుతారో మీకు తెలుసా? ఇదిగో బొమ్మ, అదిగో చందమామ అని రకరకాలు చూపించి రోడ్లో కట్టేదాకా ముక్కుతా ఉంటారు. వాడి మొత్తం ఇక్కడ దాకా నిండుతారు, ఎవరు నింపలేరు. ఇక్కడ నిండేసరికి అది గేటు 1 వే, పై నుంచి కిందకి రావడానికి ఒప్పుకుంటున్నాక కింద నుంచి పైకి వెళ్తానని తెలుసుకోలేదు. అందుకని ఇక్కడ దాకా నింపితే రేఖల దాకా అన్నా, ఏలుబడి తండ్రి దాకా అన్నా ఇక్కడికే దాని అర్థం తెలియక ఇక్కడ దాకా అంటాం. కానీ ఇక్కడ నిన్న నింపేసరికి ఏమవుతుందో తెలుసా? నిమిషానికి 3 సార్లు తరంగాలు రావాలి కదా, నిండా నింపేసరికి పాపం అర్థమైందంటే సందు లేదు కదా. అందుకని నిమిషానికి 3 సార్లు తరంగాలు అయిపోతుంది. అందుకని చంటి పిల్లలు కానీ బార్ రెస్టారెంట్లో బాగా తాగి తినే వాళ్ళకి నిమిషానికి 3 సార్లు కదలికలు ఆగిపోయింది అనుకోండి, వాడు పొట్ట ఉంటుంది. నాకు అసలు ఫ్రంట్ గేర్ పడేటట్టు లేదు, తరంగా పైనుంచి కిందకంటే ఫ్రంట్ గేర్. నాకు ఇప్పుడు రివర్స్ గేర్ పట్టడం ఈజీగా ఉంది, ఫ్రంట్ గేర్ అందుకోవాలని రివర్స్ గేర్ వేస్తాను. అప్పుడు తరంగాలు రివర్స్లో వస్తాయి, అప్పుడు ఈ మూత తెరుచుకుంటుంది. అరగంట సేపు తిన్నది కూడా 6 నిమిషాలు కట్టేస్తారు. పిల్లలు ఎందుకు కట్టారో తెలుసండి, నిండా నిండుతుంది. తరంగాలు ఆగిపోవడం వల్ల అరగదు కాబట్టి గేట్ ఓపెన్ చేసేసి రివర్స్ గేర్ వేసి తరంగాలను తీసుకొచ్చుకొని కట్టించడం చేస్తుంది. అందుకని అట్లా తింటే కట్టేస్తారు ఎప్పుడైనా. అందుకని ఎప్పుడు కూడా నిండా నింపకూడదు. 80% పొట్ట నుండి 20% ఖాళీ ఉంచుకోవాలి. అలా ఉంచితే ఏమవుతుంది, పైన నొక్కినప్పుడు కిందకు వస్తాయి, కింద నొక్కినప్పుడు ఆహారం పైకి వెళ్తాయి. లోపల ఉన్న యాసిడ్లు అంచుకి అంచులున్న ఆహారం లోపలికి బాగా సమానంగా కలిసిపోతాయి, బాగా డైజెస్ట్ అవుతాయి, క్రిములు తెచ్చిపోతాయి. అది బెనిఫిట్. ఇట్లా నింపిన ఖాళీ పెట్టుకున్నప్పుడు ఆహారాన్ని అరిగించేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసెస్ కూడా ఈ సందులోకి వచ్చుకోవచ్చు. ఈ గ్యాసెస్ ఇక్కడికి వచ్చిన వెంటనే మూత ఓపెన్ అయిపోతుంది, వేవు పైకి వెళ్ళిపోతుంది ఫ్రీగా. చాలా మందికి ఆ వేవులు కూడా రావు, స్ట్రక్ అయిపోతాయి. ఆహారం అరిగేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసు మూతి దాకా ఆహారం నింపేశారు అనుకోండి, ఇక్కడ నిండా రిలీజ్ అయిన గ్యాస్ లోపలే వెళ్తురుతా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ బయటకు పోవడానికి ఇక్కడ వేకెన్సీ లేదు, ఫుడ్ ఇక్కడ దాకా వచ్చేసింది కదా, అందుకని మూత తెరుచుకోవాలి. అందుకని గ్యాస్ స్ట్రక్ అయ్యి లోపలే తిరుగుతూ పెగడేసేస్తుంది. అందుకని వాళ్ళకి ఛాతీ పట్టేయడం, గ్యాస్ పట్టేయడం, నొప్పి రావడం, అప్పుడప్పుడు ఇవన్నీ తెగదీయడం, ఇవన్నీ ఎందుకు వస్తేమన్నారు, నిండా నింపటం వల్ల వచ్చే జబ్బులు. అందుకని అదే నేనంటే ఇక్కడ నింపారనుకోండి, ఈ గ్యాసెస్ ఓన్లీ మెతుకుల ముందుల ఆహారం ఇక్కడికే ఉంటాయి. గ్యాస్ ఒకటే వచ్చి గ్యాస్ నిండిన వెంటనే మొత్తం ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది, స్పేస్ ఉంది కదా, ఫ్రీగా పేపర్ గ్యాస్. కొంతమంది భోజనం
చేశాక 1-2 గంటల నోట్లో యాసిడ్లు వస్తాయి, నోట్లో మెతుకులు ముక్కలు వస్తాయి. అలాంటి వాళ్ళకి యాసిడ్లు నోట్లో మెతుకులు ముక్కలు వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు. మూతి దాకా నింపిన వాళ్ళందరికీ యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. యాసిడ్ రిఫ్లక్స్ ఎంత మంట, గొంతులో ఒక్కొక్కసారి యాసిడ్ వచ్చి ఎంత మండుతుందో తెలుసు కదా మీకు. పొట్టలో యాసిడ్ని పొట్ట తప్పుకోగలుగుతుంది కానీ పొట్టలో యాసిడ్ ఈ పొలం తప్పాడు. అందుకని అది వెనక్కి రాకూడదు. ఎప్పుడన్నమాట వెనక్కి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, వాడు ఇక్కడ దాకా నింపుతున్నా అంటే ఇక్కడ దాకా నింపుతున్నారు అని అర్థం. నోట్లోకి యాసిడ్లు వస్తున్నా, ఎప్పుడన్నా మెతుకులు ముక్క ఎవరికైనా నోట్లోకి వస్తున్నా దాని అర్థం ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇంతటి వల్ల వచ్చేస్తుంది. దానికి వైద్యం లేదు. యాసిడ్ రిఫ్లెక్స్ జీఆర్డీ సమస్యకి వైద్యం ఉండదు. మీరు వెళ్తే కానీ 80% ఇంటి ఖాళీ పెట్టుకొని పరిష్కారం అయిపోయాయి. సింపుల్ టెక్నిక్ అది. అందుకని పిల్లలు కూడా దగ్గర కూర్చుని బాబు ఇంకొంచెం నేను బతిమాడటం కాదు, బాబు చాలా ఇప్పటికే చాలా కన్నా కొంచెం ఎత్తి పెట్టాను లేవా. పేరెంట్స్ తెలియాలి, అన్ని తప్పులు నేర్పేస్తారు పిల్లలు. పేరెంట్స్ అందుకని దాన్ని అట్లా ఖాళీ పెట్టుకోవడం మంచిది. ఇక ఆహార పదార్థాలను కొట్టలేరకి ఎట్లా అనిపిస్తుందంటే ఒక ఎగ్జాంపుల్, పైన మూతేసి కింద మూతేసి ఆహారం తప్పుకోవడానికి లేకుండా నలగొట్టేప్పుడు చెడు తెలుస్తుంది. పైన మూతేసి కింద మూతేసి ముసుకేసి వాయించడం అంటారు. తప్పుకోవడం సందు లేకుండా నలగొట్టేప్పుడు గేటు తెలుస్తుంది. ఇలా గేటు తెలిసిన తర్వాత ఆహారం అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పొట్టలోంచి ఆహారం రేగుల్లోకి వచ్చిన తర్వాత ఆహారం డైజెషన్ చేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి పొట్టకి దిగుతూ ఉంటుంది. ఈ గ్రంథి ఇన్సులిన్ అనే దాన్ని ఒక హార్మోన్ ఉత్పత్తి చేసే బ్లడ్లో వదులుతుంది. అది రక్తంలో చక్కెర నింపిస్తే తాళం చేయమని చెప్పాను కదా. అలాంటి మరొక పని ఉంటుంది దీనికి, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనే దానికి ఈ గ్రంథి ఉత్పత్తి చేసి రేగుల్లో వదులుతుంది. ఇన్సులిన్ ఇక్కడికి రక్తంలో వదిలేస్తుంది. ప్యాంక్రియాటిక్ రసం ఇక్కడ పెట్టి చిన్న ప్రేగులకు వదులుతుంది. ఆహారం చిన్న ప్రేగులకు ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు కలుగుతుంది అన్నమాట ఈ రసం. ఎందుకు? ఆహారాల్లో ఉండే మాంసకృతులు అరిగించడానికి, ప్రోటీన్ ఫుడ్ డైజెషన్కి, మాంసకృతులు జీర్ణం చేయడానికి ఈ ప్యాంక్రియాటిక్ రసం ఉపయోగపడుతుంది. తిన్న ఆహారాలు మాంసకృతులు. అట్లాగే తిన్న ఆహారాల్లో కొవ్వులు అరిగించడానికి లివర్ ఉత్పత్తి చేసే పైచ రసం, పైన చూసి లివర్ ఇది పైచ రసం, గాలి బ్లాడర్ అనే సంచి, కాఫీ కప్పుడంత రసాన్ని స్టోర్ చేసుకుని కెపాసిటీ ఉంది. కొవ్వులు అరిగించే రసం లివర్ తయారు చేసి గాలి బ్లాడర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మనం తిన్న ఆహారంలో కొవ్వులు ఎప్పుడు వస్తాయి? నోట్లోకి ఆహారాలు తినేటప్పుడు కొవ్వులు వచ్చినాయి అనుకోండి, నోట్లోంచి సిగ్నల్స్ లివర్కి వస్తాయి. ఇప్పుడు ఆ లివర్ ఈ గాలి బ్లాడర్లోకి దీని నుంచి ఉన్న రసాన్ని కొవ్వులు అరిగించడానికి రసం. నోట్లో పూరి మైసూర్ బజ్జీ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి నోట్లోంచి సిగ్నల్స్ లివర్లోకి వస్తాయి. నీ పని అయింది లేదు, నువ్వు ఓటీ మీద ఓటీ చేయాలి, రెడీగా ఉండి నువ్వు గోల్డ్ ఆయిల్ వచ్చి పడింది అని సిగ్నల్స్ లివర్కి వస్తాయి. అదే మన దగ్గర లాగా ఫ్రూట్స్ సాలడ్స్ తినొచ్చారనుకోండి, అప్పుడు నోట్లోంచి సిగ్నల్స్ లివర్కి ఏమొస్తాయి, నీకేం పని లేదు కొడుకు ఇక్కడ ఎవరు రాలేదు అని చెప్పేస్తాం. అలా ఆహారాలు బట్టి ఇప్పుడు చూడండి, ఈ ఆహారాలు పొట్టలో నుంచి రేగుల్లో పడినటువంటి ఏ రసం వచ్చింది, ఈ రసం కూడా గాలిలో ముడుచుకుంటుంది. అది ముడుచుకుని తోపుతో వస్తుంది, కాఫీ కప్పులు రాస్తుంది, మళ్ళీ ఇందులోంచి ఇందులో పడుతుంది, ఇందులో రోజులోకి నేను తోస్తా ఉంటుంది. అది దాని డ్యూటీ. అవసరాన్ని కూడా రసానంగా వదులుతూ ఉంటుంది. రేగుల్లో రసాలు వస్తాయి కూడా. చిన్న ప్రేగులంతా రసం వదులుతుంది. లివర్లో వచ్చిన రసం, ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన రసం, చిన్న ప్రేగుల్లో రసం. ఈ మూడింటి గుండా వచ్చే రసాలు, ఈ 3 రసాలతో ఆహార పదార్థాలు ప్రేగుల్లో డైజెషన్ అయిపోతుంది. ప్రేగుల్లో కూరలు అట్లా ఉంటాయి చూడండి, ఎట్లా అంటే మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. పొడవు ఉండే ప్రేగులు 27, 15 అడుగులు పొడవు ఉండే చిన్న ప్రేగులు. మీరు ఎక్కడ వ్యక్తుల ముగ్గురు వెళ్తుంటే ఎంత కంపు రావాలండి? షిప్ దగ్గర 4 వ్యక్తులు అయితేనే కంపు. కానీ ఇక్కడ చోట ఎక్కడ ఒక మెతుకు మొక్క క్లీన్ చేసుకుంటాం.
ఆ రసంగా మారిపోయిన తర్వాత చిన్న ప్రేగులు ఆ సారాన్ని ప్రేగులు గోడలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ ఉంటాయి కదా, అలాంటి రంధ్రాలు ప్రేగులు గోడలు ఉంటాయి. రంధ్రాలు కూడా సారం బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి ఈ అణువులన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఆహార సారం బ్లడ్లోకి వెళ్ళిపోయి తిరిగిన అణువులని సారం రక్తంలోకి వెళ్ళిపోయి చిన్నది ఒంటికి పట్టింది అంటే అది అర్థం ఉంటుంది. ప్రేగులు గోడల నుంచి రక్తంలోకి సారం వెళ్ళిపోతుంది. ఆహార పదార్థాలు 3 దశల్లో డైజెషన్ అవ్వాలి. ప్రేగుల్లో కదలిక వచ్చి జరుగుతాయి. సారం బ్లడ్లోకి వెళ్ళిపోగా పనికిరాని వేస్ట్ మలం ప్రేగులు కనిపిస్తుంది. మలం ప్రేగులు వేస్ట్ ఇట్లా వచ్చేసి నల్లగా జరుగుతుంది. ఏవి కిందకు వస్తాయి వేస్ట్ రూపంలో? ముఖ్యంగా సరిగా అరగనవి, సరిగా నమలనవి, పీచు పదార్థాలు ఇట్లాంటివన్నీ చిన్న ప్రేగులు మిగిలిపోతాయి. రసముగా మారిందే రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. రసముగా మారినవన్నీ మిగిలిపోతాయి ప్రేగులు. చిన్న ప్రేగులు అంటే ఈ అరగని వాటిని జరిగిన నమ్మని వాటి పీచులన్నీ మిగిలిపోతే మీరు అందరూ ఎటు లోపలికి వెళ్ళలేకపోయారు కదా, కనీసం కిందకన్నా వెళ్ళండి. ఇక్కడే కూర్చుంటానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ పైనుంచి ఎవరు వస్తున్నారు, ఖాళీ చేయాలని మిగిలిన వాటన్నిటి ఇక్కడ దోసేస్తారు. ఇందులోకి వచ్చిందే మలం. అందుకని మనం ఎప్పుడన్నా మోసం తింటే బెండకాయ గింజలు, టమోటా తొక్కలు, కొత్తిమీర, ఆవాలు, నువ్వులు, దోసకాయ గింజలు, ఇవన్నీ పచ్చిమిరపకాయ విత్తనాలు కానీ నీళ్ళలో తేలుతూ ఉంటాయి. ఎవరన్నా కాలువ కట్టుకెళ్ళారనుకోండి, ఇవన్నీ రోడ్లు పక్కన పడతాయి. రేపు తొలకర వాళ్ళు పడినట్టు రోడ్లు పక్కన టమోటా మొక్కలు, దోసకాయ వాళ్ళు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తగ్గపడవలసి ఉంటుంది. మేము పొద్దున ఎక్కువ చిన్నప్పుడు రోజు కాలం కట్టుకెళ్తాం. పొద్దున అక్కడికి కాయలేని దొరుకుతుంది, కోసుకొని తినేవి. ఎవడొచ్చి ఇక్కడ నాటుతున్నాడా అవన్నీ నాటినే కాదు, కింద నుంచి పడి మనిషి నడిపే లోపలికి రాకపోతే అందుకని బాగా నమిలి తినాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆహార పదార్థాలు 3 దశల్లో డైజెషన్ అయింది కదా. మొదటి దశ నోరుతో మెతుకుల మొక్కలన్నింటినీ పిండిలాగా డైజెషన్ చేస్తాయి. ఎట్లా మెతుకుల మొక్కలుగా నోరు ఏం చేస్తుంది, పెద్దవాటిని పెద్ద పెద్ద మెతుకుల మొక్కలు చిన్న చిన్నగా చేస్తుంది. నోటి డ్యూటీ ఎట్లా అంటే మీరు వడలు వేసుకోవాలనుకోండి, వడలు పెట్టి తరుగుతారు, బద్దలు నానబెట్టాక వచ్చాక మొక్కలు నోరు వడలు పిండి అరుగుతుంది. అలా కచ్చా మొక్క చెక్కలాగా నోరు రెడీ చేసి పొట్టలతో వస్తుంది. ఆ పైన నోరు కానీ పొట్ట కచ్చా మొక్క చెక్కలని దాన్ని ఏం చేస్తాను, గారెలు పిండిగా నోరు వడల పిండిలా తోసేస్తుంది. దాన్ని పొట్ట గారెల పిండి మెత్తగా మార్చేస్తుంది. ఆ గారెల పిండి దాన్ని పొట్ట దోసేసి చిన్న పేగులో దోసేసి నా పైన నూడిల్స్ కంటే చిన్న పేగులు దాన్ని దోశల పిండిలో నోరు వడల పిండి, పొట్ట గారెల పిండి, పేగులు దోశల పిండి. వడ గారె దోశ అనేసరికి ఇద్దరు వాళ్ళు కూడా లేచారు పెట్టేస్తున్నారు. 10 మందిలో మీకు అక్కడ గుర్తు చేయాలనుకుంటాను, లేకపోతే నిద్రగా. ఇక కొంతమంది సమయం అయిందని తింటారు, కొంతమంది తింటే ఒక ఎగ్జాంపుల్ ముందైనా వాళ్ళ ఆయన భోజనానికి రావట్లా. వాళ్ళ ఆవిడ ఏముండారంటే అవి తింటే నాకు పని పోతే కడిగేసుకుని తగ్గేసుకుంటాను. వాళ్ళ ఆవిడ కోసం ఆయన తింటాడు అనుకో పని. కొంతమందికి ఎక్కువ 99% మంది మర్యాద కోసం తింటారు. అవతల వాళ్ళు ఏమనుకుంటారని మర్యాద కోసం 10 మందిలో ఆడిస్తే ఎవరికి ఎగ్జాంపుల్ 8కి భార్య భర్తలు వాళ్ళ ఇంట్లో టిఫిన్ తిని కార్ని తీసుకుని పెళ్లి కార్ని తిరుగుతూ బయలుదేరారు. ఏం తిన్నారు ఇదంతా? ఆవిడ 4 ఇడ్లీ, ఆయన 4 ఇడ్లీ, 2 వడ, చెరువు 2 వడ తిని కాఫీ తాగి బయలుదేరారు. ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి లేట్ అయినా లంచ్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ మంది ఇలా తిరగాలి, గట్టిగా తినాలా. 4 ఇడ్లీ, 2 వడ తిని కాఫీ తాగారు. కార్డులు తీసుకుని 8కి కారు ఎక్కారు. సో
చుట్టాలింట్లో అడుగు పెట్టేసరికి 9:30. మొదటి ఇంటికి కార్డు తీసుకుని చుట్టాలింట్లో అడుగు పెడుతున్నారు. వీళ్ళు బొమ్మలు అడుగు పెట్టేసరికి ఆ ఇంట్లో వాళ్ళ నలుగురు డైరెక్ట్ ఏరియాగా వచ్చి కుదిరినారు. వీళ్ళకి వాళ్ళ మధ్యలో డైలాగ్ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది నేను చదువుతాను మరి. ఇక ఆ ఇంట్లో నలుగురు వీళ్ళిద్దరు చూసి రండి రాకనాకు వచ్చారు, మంచి టైంకి వచ్చారు, చెప్పినట్టు మాట్లాడుతున్నాం అన్నారు. నేను డైరెక్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. ముందు చేతులు కడికి రండి, తింటూ మాట్లాడుతున్నాం అన్నారు ఆ ఇంట్లో. ఇప్పుడు అంటారు నేను టిఫిన్ తిని వచ్చామండి, మీరు తింటూ ఉండండి, మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటున్నాం అంటారు. అప్పుడు అంటారు నేను తింటా ఉంటే మీరు చూస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటే మాకు ఎందుకు తెస్తున్నా, లేవండి చేతులు కడిగాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు దానేశ్వర కాదు అంటారు, మేము ఇక్కడ చాలా మందికి ఇలా ఇంటికి వెళ్ళాలి కానీ ఇంటికి తిరగలేదండి, కావాలంటే ఇంటికి తింటాను, మరోసారి వస్తామండి, ఈసారి మమ్మల్ని వదిలేండి అన్నారు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అంటారు రాకరాకి 2 సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చి మా ఇంట్లో తిన్నాను, ఇదే మర్యాద మీకు. అప్పుడు వెళ్ళు అయితే ఒకటి కాఫీ తాగుతామని అంటారు. ఇంకా మర్యాద కాదు. అప్పుడు ఆ ఇంట్లో వాడి చివరి డైలాగ్ ఏంటో తెలుసుకుంది, ఒకటి కాఫీ తాగుతాం చెప్పింది సరే. ఇంట్లో వాళ్ళు అంటారు మరి మీ ఇంటికి వస్తే మా పెట్టాల్సి వస్తాం, మా ఇంట్లో తిన్నారా? సరే ఇంకేదైనా అన్నారనుకోండి, ఏంటి కింద వచ్చారు అడుగుతారు. అప్పుడు ఇడ్లీ వాడు అన్నారనుకోండి, అప్పుడు ఇంట్లో మా ఇంట్లో ఉప్మా కసరట్టు ఎరగైతే అంటారు. సరే ఇక్కడ తినేదాకా వదిలేటట్లేదు, మీ గంట ఏం చేశారు, ఒక కసరట్టు తీసుకుని అందులో ఉప్మా వేసి చుట్టి ఆవిడ ఒక చెక్క ఈయన ఒక చెక్క తిని కాఫీ తాగారు. ఆ డైలాగ్ బాగా వచ్చిందేమో రాలేదు. సరే వేసేసారు ఉప్మా. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ వాడ 8:30 9:30 అడిగిపోయి గేటు దాకా వచ్చింది కిందకన్నా. ఇక్కడ ఉప్మా కసరట్టు వచ్చి టమక్కన పడింది. ఇప్పుడు పొట్టలో ఇడ్లీ వడ ఉప్మా కసరట్టు మాట్లాడుకుంటున్నాయి. ఏమనుకుంటున్నాయి? ఇడ్లీ వడ అంటే నేను పొద్దునకు వచ్చాను, నేను వెళ్ళిపోతాను. ఉప్మా కసరట్టు అంటే కంగారేంటాలు నేను కూడా వచ్చాను, కంపెనీ ఇద్దరం కలిసి వెళ్దాంలే, ఏది అరగాలి ఏది ఆగాలి. ఏమన్నట్టు ఏంటి మాకు ఏం తెలిసాడు, వేసేది చేసాను. ఈ డైలాగులన్నీ ఎందుకు చదివానంటే మీకు ఎవడన్నా అడుగుతున్న ముద్దవాడు వస్తే ఈయన డైలాగ్ చదివి పెట్టండి, పుణ్యం వస్తుంది. నాకు ఒడ్డు బోర్వాడికి ఈయన డైలాగ్ చదివి పెడితే ఆ పాపం అంతా మీకే. ఎందుకంటే వాడికి అసలు 4 ఇడ్లీ తిన్నోడు వడదిని వచ్చేసిన వాడికి ఏం ఆకలేస్తుందండి? ప్రతి కారు పట్టుకెళ్ళిన వాళ్ళు నువ్వు తాగుడు తినండి, ప్రతి చేయడం తయారు చేస్తారు కదా, మన ఇల్లే కాదు కదా. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతుంది. ఏమవుతుందంటే 4 గ్లాసులు మేము పొయ్యి మీద పెట్టారు, 4 గ్లాసులు మేము పొయ్యి మీద పెట్టి ఉడికేటప్పుడు అనుకోకుండా మీ కూతురు వెళ్ళడానికి అనుకుంటారు వచ్చారు. అందుకని వేడ కూడా ఉంటారు, గ్లాసులు బియ్యం తీసుకెళ్ళి అందులో పోసారు. చెప్పండి ఇప్పుడు అది మీ లోపల సగం ఉడికిన అన్నాలో 2 గ్లాసులు బియ్యం పోసాము, మీ లోపల జరిగిన నష్టం. అందుకని 8 ఇడ్లీ వడ ఇక్కడ ఉన్నాయి, అడిగిపోయి 7 దగ్గర వెళ్ళాము కదా. ఉప్మా కసరట్టు వచ్చి మొత్తం పడుతుంది. ఈ 1.5 సేపు 1.5 సేపు ఇడ్లీ వడ డైజెషన్ అయిపోయింది. ఉప్మా కసరట్టు మొదటి నుంచి అడగాలి. సరే ఇడ్లీ వడ నువ్వు కిందకి వెళ్ళడానికి గేటు తెలిసిందని నువ్వు ఇడ్లీ వడ కోసం ఇడ్లీ వడ వెళ్తుంటే ఉప్మా కసరట్టు కూడా దాని అంత దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు? గేటు తెలుసుకునేసరికి ఏమవుతా వేవ్స్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అందుకని అడగకుండా మళ్ళీ ఉప్మా కసరట్టు అడిగేదా ఇడ్లీ వాడు అడిగినా కానీ మళ్ళీ వెయిట్ చేయాల్సింది. 1.5 సేపు వెయిట్ చేస్తాం. ఈ 1.5 సేపు మళ్ళీ ఆహారాలు గ్యాస్ పెట్టి మళ్ళీ ఇడ్లీ వాడ కూడా కలుస్తుంది. అందుకని 1.5 అలాగే నిలవండి పొరవడం ప్రేమతో రావడం అనేది అది జరుగుతుంది. అందుకని ఈ డైలాగులు పూర్వం రోజుల్లో కరెక్ట్, ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. పూర్వం రోజుల్లో వాళ్ళ ఊళ్ళో నుంచి మన ఇంటికి రావాలంటే కార్ తీయడానికి 5-6 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. మధ్యలో కొట్లు ఉండే కాదు, ఏం దొరికే కాదు. మళ్ళీ కార్డు ఇచ్చాక మళ్ళీ నడిచి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేదాకా మార్చేస్తారు. అందుకని మన ఇంట్లో డబ్బులు
డబ్బులు లేవు, తినడానికి ముందు లేదనుకుంటారేమో పేదతనం వల్లని మానేసి వెళ్తే అతను ఇబ్బంది పడతాడని మనం తింటాం మానేసైనా ఇన్ని రకాల డైలాగులు లేదు మర్యాద తినిపించి పంపడం ఆచారం ఆ రోజులు. అది కరెక్ట్. ఈ రోజులు ఈ డైలాగులు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు మర్యాద కోసం టిఫిన్ తింటారా, కాఫీ తాగుతారని అడిగారు. ఎవరు తినొచ్చానండి నోరు తెరవండి డైలాగ్ సమస్య. వాళ్ళకి అసౌకర్యం కలిగించారా మీ పాపం అని. వాళ్ళకి ఏ గ్యాస్ ఎక్కువైనా తేనెలు వచ్చినా పొట్ట హెవీగా ఉంటే ఎక్కువ ఉన్నా చిరాగ్గా ఉన్నా మంటలు పుట్టిన ఆ పాపం అంతా మీకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టారు. ఇమిడైనా ప్రతి ఇంట్లో ఒకే సిలబస్ చదువుకుంటా అందరూ ఏ డైలాగ్ చదువుతా ఉంటారు ఒకరి నుంచి ఒకటి. దేవుడి ప్రసాదం పెట్టినా తినకండి. ఉదయం ఒకసారి తినేయారా, మధ్యాహ్నం మధ్యాహ్నం తినారా, సాయంకాలం మధ్య వ్యవధిలో నోరు తెరవద్దు. మంచినీళ్ళు తాగండి. ఏదైనా ప్రసాదం పెట్టారు తీసుకోండి, భోజనంతో పాటు కలిపి తినండి. మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అట్లా ఆడించడం కరెక్ట్ కాదు. ఇక సుఖవేరి ఇచ్చిన రహస్యం, జీర్ణాశయ రహస్యం. మలం ఎలా తయారై ఎలా జరుగుతుంది. మన మలం ప్రేగ పెద్దగా ఉంటుంది. నా పొడవ బారెడంతా ఇట్లా ఉంటుంది. ఉదయం 8 టిఫిన్ తిన్నారనుకుంటాను. ఇక్కడ 4 hours 5 hours జరిగిపోయి ఆ సారం గంటలో పెడితే 1 గంటకి మనం ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఈ ప్రేగంతా ఆశ్రమంలో ఏమో చేసుకుని కాలం తీసుకుని క్లీన్ చేసుకున్నాం కదా. అలా క్లీన్గా ఉన్న వాళ్ళకి 8 గంటకి టిఫిన్ తింటే దాని వేస్ట్ మనం ఇక్కడ ఎంటర్ అవుతుంది 1 గంట. 1 గంటకు మళ్ళీ ఇక్కడ భోజనం పెడతారు. అది ఇక్కడ అడిగి సాయంకాలం 6ంటికి ఆ మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. అప్పుడు టిఫిన్ మనం 8 కింద 1 గంటకు వచ్చింది కదా. 1.5 నెలల 2 రోజులు ఇక్కడికి వెళ్తాం. ఈ ముందు జరిగిపోతాం. 3 సార్లు తరంగాలు వస్తాయి కదా. వేగంగా తోసుకోవడం ఇక్కడ జరిగిపోతున్నాం. 2ంటికి తిన్నది 6:30 మనం ఇక్కడ ఎంటర్ అవుతుంది. సాయంకాలం 5ంటికి స్నాక్స్ తింటాం. 10ంటికి ఇక్కడికి వస్తాం. రాత్రి 9ంటికి డిన్నర్ తింటారు. దాని వేస్ట్ మనం తెల్లవారు 4-5ంటికి ఇక్కడ ఉంటాం. రేపు ఉదయం నేను నిద్ర లేచేసరికి ప్రేగుల్లో మలమంతా హౌస్ఫుల్ టార్చంతా ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నా, ఇక్కడ లంచ్ నా, ఇక్కడ స్నాక్స్ నా, ఇక్కడ డిన్నర్ నా. అలా ఉంది. నేను అంటే ముందు వెళ్తాను, ఓవర్టేక్ చేసుకెళ్తానంటే పోదాం. ఎవరైనా క్యూ వెళ్ళాలి. ఇక 4 సార్లుగా తిన్నాం, 4 సార్లుగా మలం తయారైంది. మరి అంత మలాన్ని ఎన్నిసార్లు అయితే సరిపోతుంది? పబ్లిక్ టాక్ చెప్పడం రోజుకి ఎన్నిసార్లు అయితే కరెక్ట్ అంటారు జనాలు? అందరూ అంటే చెప్పండి, నా క్లాసులు ఏం చెప్పదు. టీవీలో వీడియోలో జనాలు అందరూ అనేది రోజుకి ఒకసారి. 4 సార్లుగా తిన్నాం, ఒకసారి దొడ్లోకి వెళ్తాం. మరి ఒకసారి దొడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎంత ప్రేమ మాత్రం కాదు. మీరు వెళ్ళినప్పుడు 5 నుంచి 10 నిమిషాలు కూర్చుంటారు యావరేజ్. 5 నుంచి 10 నిమిషాలు మీకు ఖాళీ అయింది ఉంటే ఇదంతా మిగిలిపోతుంది. ఇంత స్టాక్ ఇక్కడ మిగలబెట్టి ఇంత ఖాళీ అయింది కదా. ఈ ఖాళీ 6ంటికి మాకు తెలియాలి ఇంత ఖాళీ అయింది. ఈ ఖాళీ ఈ మనం ముందుకు జరుగుతుంది. క్యూ 40 minutes 1 hour జరిగి రెడీ. కానీ ఈరోజు ఉదయం ఒకసారి దొడ్లోకి వెళ్ళిపోతే మళ్ళా ముహూర్తం ఎప్పుడండి? 24 hours దాకా ముహూర్తం ఉండదు కదా. మళ్ళీ ఇక్కడ 24 గంటలు వెయిటింగ్, మళ్ళీ 4 సార్లు. అందుకని ఈరోజు మీరు ఉదయం ఒకసారి దొడ్లోకి వెళ్ళారు అంటే మీరు ఈరోజు వెళ్ళిన మనం నిన్న తిన్నది కాదు, బాగుండదు. ఈరోజు మీరు తిన్నారు 3 సార్లు. ఇది రేపు వెళ్ళరు, మీరు ఎల్లుండి పోతే వెళ్తారు. ఎక్కువ మంది ఈరోజు తిన్నది రేపు వెళ్ళరు, ఎల్లుండి వెళ్తారు. అంటే అంత నిలబడుతున్నాం రోజుకి ఒకసారి దొరుకుతుంది. అందుకని ఢిల్లీ అంటే రోజుకి 3 సార్లు వెళ్తే మరీ మంచిది. 3 times వెళ్తాం మరీ మంచి అలా. 2 సార్లు వెళితే పర్వాలేదు, నాట్ బ్యాడ్. రోజు 3 సార్లు వెళ్తాం పర్వాలేదు. ఒకసారి వెళ్ళడము మలబద్ధకము లేదా రోగము. రాజు గారు 3 సార్లు
సార్లు వెళ్తే మరీ మంచిది అన్నారు కదా, మరి అన్నిసార్లు దొడ్లోకి వెళ్తే ఇంకా బలమే ఉంటుందండి, చివరంతా దొడ్లోకి పోతా ఉంటుంది కదా అంటారు. బలమే ఉన్న బలం ఏంటి దాచుకుంటే రావడం అట్లా అంటే 4 రోజులకు ఒకసారి వెళ్ళేవాడికి మరీ బలం కదా. బలం అంటే వేస్ట్, దాన్ని దాచుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. అందుకని రోజుకి 2-3 సార్లు వెళ్తాం మరీ మంచిది. కొంతమంది నేను అన్నట్టు 5-10 నిమిషాలు కూర్చొని ఇంతే వెళ్తారు కదా, జాడించి వెళ్ళిన పెద్ద మోషన్ అంటారు. జాడించి అంటే బాగా పెద్ద మోషన్ అంటే ఆ పదం వాడతారు జాడించి. ఆ జాడించి పెద్ద మోషన్ అయినా సగం పేరు ఖాళీ అవుతుంది. ఏ జీవికి ఒక రోజుకు 4 సార్లు భోజనం సాయంకాలం తిన్నా, ఒక్కసారి దొడ్లోకి వెళ్తే బ్రేక్ మొత్తం ఖాళీ అయ్యే జంతువు ఒకటి లేకుండా ఏ జీవికి అట్లా ఖాళీ అవుతుంది. మనం ఒకసారి దొడ్లోకి వెళ్ళినప్పుడు జాడించి వెళితే ఎంత పేరు ఖాళీ అవుతుంది. రోజు వెళ్ళేది ఇంతే, ఎప్పుడన్నా జాడించి వెళితే జాడించనే నాకు ఎగ్జాంపుల్ ఏంటి, ఎప్పుడన్నా స్కూల్ డేస్ 5-6 తరగతులు చదివిన రోజు గుర్తు తెచ్చుకోవాలి. చిన్నప్పుడు మనం క్లాస్ బ్యాగ్ స్కూల్ నుంచి రావడంతో బ్యాగులను పడేసి పిల్లలందరూ రోడ్డు మీద చేరి ఆడుకుంటుంటారు. 5-6-10 పిల్లలందరూ 5 పిల్లలందరూ చేస్తారు ఆడుకుంటుంటారు. పిల్లలు ఆటలు ఆడుకుంటుండగా ఎవడో ఒక పిల్లోడికి ఆటల మధ్యలో మోసం వస్తుంది. ఆ పిల్లోడు ఆట ఇష్టం లేక ఒక మోసం వస్తున్నా కానీ ఆడుతూనే ఉంటాడు. దాని ఆత్మ చివరికి ఆ మలం ఇక్కడ దాకా జరిగి కొంచెం లేట్ అయితే లాభంలో పడిపోతున్నాను. అప్పుడు ఆ పిల్లోడు పక్క ఫ్రెండ్స్ ఒరే కాస్త ఉండురా, నాకు very అర్జెంట్, నేను ఇప్పుడే వచ్చేస్తాను మా ఇంటికి వెళ్ళి. ఆడుకునే దగ్గర నుంచి వాడి ఇల్లు 6 ఇల్లు దాటాలి. అదే ఇక్కడ దాకా వచ్చేసింది. నాగేంటి అప్పట్లో ఈ పిల్లవాడి చేష్టలు ఇంటికి ఇళ్ళలో ఎట్లా ఉంటాయంటే పరిగెడుతూ గుండె మొలతాడు లాగు తీసి శ్రేయటం, రాయి తీసి శ్రేయటం, దొడ్డి దాకా వెళ్ళేసరికి అన్ని శ్రేష్ ఉంటాయి. అటొక్కాలు ఇటొక్కాలు పెడతాడో లేదో కొంచెం వంగుతాడా లేదా అది మొదలవుతుంది. గత వచ్చిన కృష్ణకాంత్ కొట్టినట్టు పడిపోతుంది. అది జాడించండి. అంత జాడించి అయితే సగం పెట్టాడు. రోజు అట్లా వెళ్తాడు. అందుకని రోజుకు 2-3 సార్లు వెళ్తాం మరీ మంచిగా. కొంతమంది పొట్టనిండా తిన్నాక దొరకలేదు. భోజనం చేసిన వెంటనే కుడి చేయగలుగుతారు, 5-10 నిమిషాలు మళ్ళీ ఎడ చేయగలుగుతారు. ఇది తింటాం అట్లా వెళ్తాం. వాడిని చూసి ఇంట్లో వాళ్ళు అంటున్నారు, వీడికి అజీర్తి తిన్నట్టు వెళ్ళిపోతున్నాను, తిన్నది ఒంటికి పట్టట్లేదు అని అంటాడు. మాటలో ఇంట్లో వాడు పెద్దవాళ్ళు అందరూ డైలాగ్ అయిపోతుంది. పొట్టనిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళడానికి రోగ లక్షణంగా అందరూ చెప్తారు. అది జబ్బుగా భావిస్తుంటారు. ఇది ఆరోగ్య లక్షణమే, జబ్బు కాదు, జబ్బులేమీ లేదు. పొట్టనిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళడం సరైన ఆరోగ్య లక్షణం. అది వాడు బాడీ హెల్దీగా ఉందని అర్థం. తిన్నాక దొడ్లోకి వెళ్తే న్యాచురల్గా ఉంది, హెల్దీగా ఉందని అర్థం అండి. ప్రభులు కాదు అసలు అంత మంచిది. కానీ 195 మందికి రాదు తిన్నాక. ఎప్పుడు రాదనుకోండి, ఎప్పుడో వస్తుంది. నాకు ముహూర్తం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఉండదు ముహూర్తం. కానీ పొట్టనిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళడం సరైన ఆరోగ్య లక్షణం అంటే మీలో చాలా మంది తప్పేమో అనిపిస్తుంది. కానీ 100% కరెక్ట్. వెరిఫికేషన్ కోసం ఎక్కడ చూడక్కర్లేదు. నాకు ఎగ్జాంపుల్, సృష్టిలో ఉండే ప్రతి జీవి తిన్నాకే దొడ్లోకి వెళ్తుంది. ప్రతి జీవిని తీసుకోండి, డిజైన్ అంతే. ఈ బొమ్మ కోసం ప్యాంక్రియాస్ కోసం చూపించారు కానీ గ్యాప్ ఈ పొట్ట ఇక్కడ ఉంటుంది. అంటే ఇంత గ్యాపే ఉండదు. ఈ పొట్ట ఇక్కడ ఉండదు, ఉపయోగం ఇక్కడ. పొట్టలో పడ్డ ఆహారం బరువు వచ్చి ఈ నెత్తిన కూడా ఆ బరువు పోస్తుంది. ఆహార బరువు వచ్చేసరికి ఆ తోపుకి ఉపయోగంలో మనం పెద్దది. ఇంత తిన్నా జబ్బులో ప్రతి జంతువు వేరు మనిషి వేరు కదా అంటారు. మీలో మనిషి కూడా అంతే. అందుకని తల్లి పాలు తాగే బిడ్డ పొట్ట నిండా పాలు తాగే దొరకగలుగుతాడు. పొట్టలో పడ్డ పాల బరువు వచ్చి మలం పేగి నెత్తిన తోస్తున్న తోపుడు పేగులో మలం జరిగి మోషన్ జరుగుతుంది.
ఎందుకంటే పొట్టండా తిన్నాక దొడ్లో పెట్టడం సరైన ఆరోగ్య లక్షణం. అందుకని ఏమి దోషం పడకపోతే ఏమి నష్టం లేదు. అదేంటంటే తిన్నట్టు ఇప్పుడు తిన్న వెంటనే మోసం వెళ్ళాడు కాబట్టి ఇది వచ్చేస్తుంది అనుకోండి, ఇది రాదు, ఇదేమి అంత ముందు ఉన్నది వస్తుంది, అది జరిగింది. ఇప్పుడు యజ్ఞం అంతా జరగాలి కదా, 20 అడుగులు ఎట్లా జరుగుతుందండి? 5 నిమిషాలు 20 అడుగులు జరిగి వస్తున్నాయి. ఇక మలబద్ధకం అంటే ఏ లక్షణం అంటే సుఖవిరోచనం అంటే ఏ లక్షణం, క్లాస్ మొత్తానికి ఇంపార్టెంట్ క్వశ్చన్. నా లెక్క ప్రకారం మీలో చాలా మంది రోజుకోసారి దొడ్లో వెళ్ళి నాకు మలబద్ధకం